Hey my dear cuties, welcome back to Shaja. This is Shaja Sultana with your lots of love and affection. ఇవాల్టి వీడియోలో నా ఆఫీస్ డైలీ రొటీన్ ని చూపిస్తా అండ్ అలాగే నా ఆఫీస్ వర్క్ తో పాటు యూట్యూబ్ ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవును, ఇప్పటికీ కూడా అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతున్నారు కొంతమంది. అంటే ట్రైపాడ్ లేకుండా ఎలా షూట్ చేసా, వీడియోస్ ని ఎలా ఎడిటింగ్ చేస్తున్నా, ఇవన్నీ కూడా. అంటే నాకు అర్థమవుతుంది మీరు నా ఛానల్ ఓపెన్ చేసి చూడట్లేదు అని చెప్పి. సో ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఇది కదా, సో ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఇలా కేటగిరీస్ డివైడ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ఇన్ఫర్మేటివ్ టాక్స్ అని ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్తే ఇక్కడ అన్ని ఉన్నాయి. నేను నా కామెంట్స్ కి రిప్లై లోగో ఎలా ఎడిట్ చేయాలి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా షూటింగ్, ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ ఇక్కడ కనిపిస్తుందా. సో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఈ కేటగిరీస్ లో మీకు కనిపించకపోతే అప్పుడు నాకు కామెంట్ చేసి అడగండి. సో ఈ రోజు మన వీడియోని స్టార్ట్ చేసి, ఆఫీస్ ఉన్నా లేకున్నా నా వీడియో షూటింగ్స్ ఎప్పుడు డే టైంలోనే ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్ సన్ లైట్ లో వీడియో బాగా వస్తుంది అని చెప్పి నేను మార్నింగ్ టైమ్స్ లోనే చేస్తా, లేదా ఆఫ్టర్నూన్ టైమ్స్ లో కూడా చేస్తా. ఇక్కడ నేను ఒక ఎంబ్రాయిడరీ హూప్ డిజైన్ అయితే చేస్తాను. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఏదైనా సరే నాకు నచ్చిన పని చేస్తున్నప్పుడు, అంటే ఎస్పెషల్లీ ఇలాంటి క్రాఫ్ట్స్, ఎంబ్రాయిడరీ డిజైన్స్, లేదా నాకు ఏదన్నా ప్యాషనబుల్గా ఒక పని చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నాకు అసలు టైం కనిపించదు, నేను తిన్నానా లేదా అని కూడా ఏది కనిపించదు. ఇలా చేస్తూ ఉంటే మళ్ళీ సడన్ గా గుర్తొచ్చింది, అయ్యో ఆఫీస్కి టైం అవుతుందని చెప్పి. మార్నింగ్ 10 AM కి మా ఆఫీస్ స్టార్ట్ అవుతుందన్నమాట. అన్నట్టు నేను చేసేది జాబ్ కాదు, ఇంటర్న్షిప్. ఈయనే మా బాస్, ఫౌండర్ ఆఫ్ ఎండాక్స్కో, మిస్టర్ షేక్ నిజాముద్దీన్ సార్. నేను ఆఫీస్కి రాగానే డైలీ హే క్యూటీస్ అని ఎక్కిరిస్తాను నన్ను. ఈయన మా సార్ జిగ్రీ దోస్త్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, జానే జిగర్. హీఈస్ మిస్టర్ రఫీ సార్. అండ్ వీళ్ళు నా ఆఫీస్ కొలీగ్స్ అనమాట. సిఎంఏ ఆస్పిరెంట్ మానస, అవర్ ఆఫీస్ మేనేజర్ మంజుల అక్క. అండ్ ఇంటర్ లో టైం సరిపోలేదని అదే పనిగా ఇప్పుడు ఆఫీస్ లో మొత్తం డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది నన్ను. షీఈ్ మై థిక్ ఫ్రెండ్ సాబిరి. మా టీమ్ లో ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు, అది వీళ్ళే అనమాట, మౌనిక అండ్ అనుష. అండ్ మా సార్ ఇక్కడ కొత్తగా ఆయన స్టోరీ అయితే చెప్తున్నారు. ఆయన ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ పొజిషన్ వరకు వచ్చారు. సో ఇవన్నీ కూడా మాతో ఆ రోజు చెప్పారనమాట. ఈ రోజు వీడియోనే నేను వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, మా ఆఫీస్ 7th యానివర్సరీ జరిగింది. సెలబ్రేషన్ ఉంటుంది కదా, అందుకే వీడియో కొంచెం లెంతీ అయిందనమాట. కాబట్టి ఫుల్ వీడియో చేస్తున్నా. వచ్చి రాగానే పెళ్లి ఫిక్స్ అయిందని అందరికి స్వీట్స్ ఇస్తున్నారు మా సారు. వద్దంటున్నా మా ఫ్రెండ్స్ అదే నమ్మారనమాట. ఈవినింగ్ తర్వాత తెలిసిందనమాట ఆ కేక్ చూసి. అండ్ ఆ రోజు బడ్జెట్ రిలీజ్ చేయడంతో అందరూ న్యూస్ చూసుకుంటూ కూర్చున్నాము. అలా కొద్దిసేపు న్యూస్ చూసిన తర్వాత, లేదు నాకు తెలిసిపోయింది మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు, నేనే నా ఛాంబర్లకు పోయి చూసుకుంటాను, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఫస్ట్ అందరం ఉండిలేని సార్ చూస్తామని చెప్పాము, తర్వాత వెళ్ళిపోగానే అమ్మయ్య అనుకున్నాము. అయినా ఆ రోజు ఎక్కువగా పనులు అయితే ఏం లేవు. సో కొంచెం వర్క్ చేసేసి అలా ఫ్రీగా ఉన్నాను. నేను ఇక్కడ చేసే వర్క్ ఏంటంటే, మా ఆఫీస్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. సో దాన్ని మొత్తం కూడా నేనే మెయింటైన్ చేస్తాను. షూటింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్, ఇవన్నీ కూడా నేనే చూసుకుంటాను. ఇన్నాళ్ళు ఎడిటింగ్ నాకు ఫోన్లోనే తెలుసు, ఇప్పుడు నేను పీసీలో నేర్చుకుంటున్నాను అనమాట. ఒక పక్క ఆన్లైన్ క్లాసెస్ వినాలి, ఇంకొక పక్క వర్క్ చేయాలి, ఇంకొక పక్క నా యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ టు ఈవినింగ్ ఇంకా ఆఫీస్ వర్కే ఉంటుంది కదా, సో ఇంటికి వచ్చి నా షూటింగ్ లేదా ఎడిటింగ్ చేసుకోవాలి. కాకపోతే ఎల్లప్పుడూ నాకు టైం దొరకదనమాట. అందుకే అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తుంటా. నేను ఏ ఫోన్ యూజ్ చేస్తా నా యూట్యూబ్ వీడియోస్ కోసం అని అడిగారు కదా, సో నాది సామ్సంగ్ A34 5G అనమాట. ఇది ఆఫీస్ ఫోన్. ఆయన యూట్యూబ్ కోసం iPhone 16 Pro Max తీసుకున్నారు. ఇవాల్టి వ్లాగ్ లోకి వచ్చేస్తే, మార్నింగ్ అలా గడిచిపోయింది ఇలా బాల్ తో ఆడుకుంటూ. ఈ రోజు ఇంకొక విషయం వచ్చేసి, మా సార్ కి HDFC బ్యాంక్ వాళ్ళు స్టార్ అవార్డ్ ఇచ్చారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అందరూ లంచ్ చేసి ఇలా మళ్ళీ వర్క్ చూసుకుంటున్నాము. అండ్ నా ఫ్రెండ్ బాబా సూపర్ గా నిద్రపోతుంది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా సార్ కేక్ తెప్పించారనమాట. కేక్ చూసిన తర్వాత తెలిసింది, అంటే మా ఆఫీస్ 7th యానివర్సరీ ఈ రోజు అని చెప్పి. మార్నింగ్ స్వీట్స్ కూడా అందుకే ఇచ్చారు అనుకుంటా. అలా బ్లాస్ట్ చేసినప్పుడు వచ్చిన ప్లాస్టిక్ పేపర్స్ ఎక్కడ మేము తినేస్తామో, మా కడుపులోకి వెళ్ళిపోతాయో, మాకు ఏమైపోతుందో అని చెప్పి 2 సార్లు కూడా పాపం చాలా కష్టపడి వాటిని రిమూవ్ చేసి సేఫ్ కేక్ పీస్ని మాకు పెడుతున్నారు. అవును, మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను కదా. అఫ్ కోర్స్ నాకు కూడా కష్టంగానే ఉంది యూట్యూబ్ అండ్ ఈ ఆఫీస్ని బ్యాలెన్స్ చేయడం. ఎందుకంటే డిగ్రీ హాఫ్ డే ఉండేది కాబట్టి అంత తెలిసేది కాదు. బట్ ఇక్కడ నేను ఫుల్ డే వర్క్ చేస్తున్నాను కదా. ఇంటికి వెళ్ళాక నైట్ నాకు ఓపిక ఉంటే అప్పుడు నేను యూట్యూబ్ చూసుకునేదాన్ని. అండ్ సండేస్ నేను బాగా లాంగ్ వీడియో షూట్ చేస్తాను అనమాట. అప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి సాటర్డే కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా సండే మొత్తం నేను యూట్యూబ్ వర్క్లోనే ఉంటా. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అలసిపోయినప్పుడు తప్ప నాకు యూట్యూబ్ ఎప్పుడు కూడా బోర్ కొట్టలేదు. కాకపోతే లాంగ్ వీడియోస్ ఎడిట్ చేస్తున్నప్పుడు, వాయిస్ ఇస్తున్నప్పుడు ఒక్కటే బోర్ కొడుతుంది అనమాట. బట్
షార్ట్స్ అయితే నేను చాలా హ్యాపీగా ఎడిట్ చేస్తాను అనమాట. అప్పుడు నాకు ఇంకా మైండ్ ఫ్రెష్ అవుతుంది, కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి. ఆ ఐడియాస్లో నుంచి పుట్టిందే ఈ జాను. మనం చేసే ఏ పనినైనా ఇష్టంగా చేస్తే అంత స్ట్రెస్ ఫీల్ ఉండదన్నమాట. చాలా ఈజీగా మూవ్ ఆన్ అయిపోతాం. నార్మల్ టైం కంటే ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇలా కేక్ కటింగ్లో, వీడియోస్ తీయడంలో. అండ్ ఆ తర్వాత ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఇదే అనమాట ఇంకా మా ఆఫీస్ డైలీ రొటీన్. ఇలా నేను ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా. ఒకవేళ నాకు ఓపిక ఉంటే నా వీడియోస్ తీస్తా, లేకపోతే కాసేపు రీల్స్ చూసి అలా పనుకునేస్తా. నైట్ అందరూ పనుకున్న తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తా అనమాట. నా డే ఇంకంతే. మళ్ళీ కలుద్దాం. బాయ్.